हर हर महादेव। जय भोलेनाथ। जय साती भवानी। जय सेवाला। जय हाथीराम। जय बालाजी। ఇక్కడికి వచ్చిన జన సముదాయకి మా సంతు సాధువులకు ఋషి మునులకు అందరికీ నమస్కరిస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఇది సందేశం ఇవ్వాలనుకుంటున్నాం। ఈరోజు మా బంజారాలు అందరూ మా బంజారాలు అంటే మేము ఒక బంజారా తెలంగాణ నుంచి కాదు, మేము పూర్వ దేశం నుంచి అంటే ప్రపంచ స్థాయి నుంచి యూరోప్ ఖండాలు అంటే 7 ఖండాల నుంచి 7 సముద్రాలు ఉన్న దీపుల నుంచి అందరూ 14 కోట్లు కాదు, మేము 50 కోట్ల బంజారాలు ఉన్నాం దేశం అంతటా। వాళ్ళందరూ తరఫు నుంచి నేను ఈ సందేశం మీ మీడియా ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను। ఏమనంటే ఈరోజు మన సనాతన ధర్మంలో సిఖిజం, బుద్ధిజం, జైనిజం అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క ధర్మాలను పెట్టుకొని వాళ్ళ యొక్క ధర్మాలను చాటి చెప్పుకుంటూ వాళ్ళ కల్చర్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వాళ్ళ సభ్యతలో జీవిస్తున్నారు। కానీ తెలిసి తెలియక మా గోవాడ్ బంజారాలందరూ అంటే దేశవ్యాప్తంలో మాకు కల్చర్ ఉన్నప్పటికీ మాకు ఒక అన్ని భాష మా వేష అన్ని ఉన్నప్పటికీ కూడా ఏ రోజు ఇంతవరకు ఏ మహాత్ములు కూడా దాన్ని గుర్తించకుండా మమ్మల్ని అలాగనే బంజారాలని బంజారా అడవిల్లో బంజారా ఏడారిల్లో వాళ్ళు పెట్టారు। కాబట్టి మేము ఈరోజు అంటే చాలా మందిగా భగవంతుడు ఎప్పుడు ప్రత్యక్షిస్తాడు, భగవంతుడు ఎప్పుడు పుడుతుంది, ఎప్పుడు ఆలోచన పుడుతున్నట్టుగా మా అందరికీ ఈ సంవత్సరం ఈ భగవంతుడు నిర్మించిన రోజు అనుకుంటా మేమందరం కలిసి మా యొక్క భగవద్గీత అంటే మా యొక్క ఆచారాన్ని, మా యొక్క సనాతన ధర్మాన్ని, మా యొక్క ధర్మంని ఏర్పాటు చేయాలని దాన్ని నేను శంకరాచార్యుల వారు శంకరాపీఠం భారత అఖండ భారత దేశంలో ఉన్న యూనివర్సిటీలో ఉన్న శంకరాచార్యుల అనుమతితోని వాళ్ళ ఆశీర్వాదంతో భగవంతులు 4 పీఠాలు శంకరాచార్యుల వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఈరోజు బంజారాల ఒక భగవద్గీతను అంటే దాన్ని ఏమంటామంటే తెలుగులో భగవద్గీత అంటున్నాను కానీ మనం ఏమంటామంటే బంజారా ఆది సనాతన్ అంటే జగత్ బంజారా ఆది సనాతన్ అనే ఒక గ్రంథాన్ని ఒక వేద ధర్మాన్ని మేము దాన్ని రాస్తున్నాము। ప్లస్ ఇంకోటి మరియు దీన్ని అదే ఒకటే కాకుండా జగత్లో ఉన్న అందరం సంతు సాధులో ఉన్న అందరం కలిసి ఒక భిక్ష అనే ట్రస్ట్ని ఏర్పడించుకొని ఇది ఒక పబ్లిక్ ట్రస్ట్గా ఒట్టి బంజారా ఒకనే కాకుండా బంజారా పబ్లిక్ ట్రస్ట్గా దీని ద్వారా మా ఉన్న బంజారాలకు రాబోయే తరాల కోసం మేము ముందుపాటు చేయాలంటూ మాకు అన్ని రంగాలలో మాకు అవకాశాలు ఉండేటట్టుగా దీన్ని రూపొందించాము। దాని పేరు భిక్ష ట్రస్ట్। ముఖ్యంగా నేను ఇవాళ మేము ఒక ధర్మాన్ని అంటే మా ఒక ఎజెండాని ఫ్లాగ్గా మార్చాము। ఒక్కసారి ఫ్లాగ్ చూపించండి, నేను దీని యొక్క అర్థం మిమ్మల్ని వివరిస్తాను। ఇది జగత్ బంజారా ఒక ఫ్లాగ్ అంటే జెండా, దీంట్లో మనకు సూర్యచంద్రులు, మళ్ళా ఎడ్ల బండి చక్రము, గోవు, మళ్ళీ 7 రంగులు। దీని అర్థం ఏంటయ్యా అంటే ఫస్ట్ మేము భూమి మీద పుట్టినప్పుడు మాకు కనపడ్డ ఫస్ట్ భగవంతుడు ఆ సూర్యుడు, రెండో భగవంతుడు మాకు ఆ చంద్రుడు, అలాగే మాకు పాలన చేసే మా గోతల్లి, మా గోమాత, మా తల్లి, ఆ చక్రం ఎడ్ల బండి చక్రం వచ్చేసి మా ఒక సనాతనం అంటే మా విధి విధానం అంటే మా బతుకు తెరువు, మా సనాతనం అంటే మా ఒక దాన్నే మా సిస్టమ్ అంటారు, మా ఒక పూర్వీకులు దాన్ని మేము 4ని ప్లస్ 5వది ఈ 7 రంగులు। ఎప్పుడైనా మీరు చూసి ఉండొచ్చు మా బంజారాలో రంగురంగు డ్రెస్సులు ఉంటాయి, రంగురంగు రుమాళ్ళు ఉంటాయి, అన్ని రంగులు కలిపితేనే బంజారా। 7 చక్రాలు, 7 దేవతలు, 7 దేవి దేవతలు, 7 చక్రాలు, ఈ భూమికి మూలమైన మా సాత్ భవాని, 7 ఖండాలు, 7 సముద్రాలు, మనిషిలో 7 చక్రాలు, 7 రంగులు, అవన్నీ కలిపితేనే మా బంజారా। కానీ మా బంజారా మొట్టమొదటి భూమి మీద ఈ భూమి మీద భగవంతుడు సృష్టించిన మొట్టమొదటి ఏమంటే వంశాలి అంటే కులము అని అనద్దు, మేము ఒక జీవం లాంటి మాది ఒక బంజారా। దాన్ని ఇప్పుడు ఎక్కడో మూలలు అంటే ఇలా మనం పొద్దుగాలు లేస్తే వేరే వేరే సంస్కృతుల్లో కానీ వేరే వేరే విషయాల్లో మేము అన్నిట్లో పాల్గొంటున్నాం, కానీ మాకంటూ ఒక ధర్మాన్ని మేము ఈరోజు అందరం కలిసి ఆ ధర్మాన్ని స్థాపిస్తున్నాము। ఈ మీడియా ముఖంగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే అయ్యా దేశంలో ఉన్న భారతదేశం కాకుండా ప్రపంచంలో అందరు బంజారాలకు మనము ఈ రోజున
ఈ దినం రోజు నుంచి అందరూ ఏకట్టుగా అంటే ఒక ముని, ఒక ఋషి, ఒక సాధు, ఏ రోజైతే భగవంతుడు మన గుళ్ళకు వెళ్తామో మనకంటూ కొన్ని వివరణలు, మనకంటూ కొన్ని పద్ధతులు, మనకంటూ ఒక వేషధారణ ఉన్నాయి. అవన్నిటిని మేము ముందు తీసుకొస్తాం. మీరందరూ దీన్ని చూసి వీక్షించి దాన్ని స్వీకరించి దాన్ని పొందగలుగుతారని చెప్పేసి నేను ఆశిస్తూ తదుపరి జై భోలేనాథ్ నేను రాఠోడ్ గారికి మాట్లాడాలని అనుకుంటున్నాను. చెప్తాం. భిక్ష గురు పూర్తి పేరా? భుక్య భిక్షపతి. నా పేరండి భుక్య భిక్షపతి. జగత్ బంజారా ఆది సనాతన్ ధర్మాన్ని అందరం కలిసి, సంత సాధు లోకులు కలిసి, మునిలు, ఋషులు, మన ఉన్న ధర్మాల శాసనలకు వెళ్ళి 18 పురాణాలకు వెళ్ళి వీక్షించి ధర్మగురులైన శంకరాచార్యులు ఆదేశం మేరకు, ఆయన ఆదేశం మేరకే ఇదేదో స్వతహాగా సనాతన ధర్మంలోకి వెళ్ళి ఉన్న వాళ్ళం మేము. మా తర్వాతనే అన్నీ వచ్చినాయి, కానీ మా ఏంటంటే దాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. కాబట్టి మన జగద్గురైన శంకర్ భగవంతుడైన శంకరాచార్యుల ఆదేశం మేరకే మేము ఈ మా శాసనాన్ని, అంటే మా ఒక ఇజం, ఇది గోర్ బంజారా ఇజం, బుద్ధిజం లాంటిదే మాది గోర్ బంజారా ఇజంని మేము దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏర్పాటు చేసుకొని దాన్ని మేము పాటించాలని ఈ మీడియా మూలంగా మాకున్న జగత్లో ఉన్న బంజారాలకు అందరికీ సందేశం ఇవ్వాలని ఇస్తున్నాం. అవును 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 అయితే దీంట్లో గోరు బంజారా సంఘటన అనే విధానం ఏంటంటే, అయ్యా ఇప్పుడు ఇలా ఇప్పుడు మనం పద్మ పురాణం తీస్తాము, విష్ణు పురాణం తీస్తాం, భాగవత పురాణం తీస్తాం. ఆ పురాణంలో విషయం ఉన్న దాంట్లో దీంట్లో మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ పురాణంలో ఉన్న దాంట్లో శివ పురాణం ఉంది. అంటే ఇప్పుడు మీరంతా హిందువులు, ఇప్పుడు మనం ఉన్న తక్కిన ఇజాలన్నీ సపరేటా? కాదు. నేనేమంటున్నానంటే మేము కూడా సనాతన ధర్మం ఒక మూలమే, కానీ మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, మాకు ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ కావాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు భగవద్గీతను, విష్ణు పురాణాన్ని, శివ పురాణాన్ని, లింగ పురాణంలో మీరు ఎట్లయితే అన్ని కలిసి ఉన్నాయో దాంట్లో ఒక దాంట్లో ఉన్న చరిత్ర ఇంకో దాంట్లో ఉంది. కాబట్టి నేను ఈ 4 వేదాలను సాక్షిగా తీసుకుంటూ, ఆ 4 వేదాల విషయాలను తీసుకుంటూ 18 పురాణాలు సాక్షిగా మేము ఈ జగత్ బంజారా ఆది సనాతాన్ని ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయబోతున్నాం. మా సిస్టమ్ అంటే ఏంటి, మా మూలాలు ఏంటి, మా విషయాలు ఏంటి, మేము ఏం చేయాలనేది మా ఒక విషయం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే అయ్యా, దీంట్లో అందరు హిందువులకు, కొట్టి బంజారాలకు అని కాదు. దాన్ని నేను ఇంత ముందు మీకు మళ్ళీ క్షుణ్ణంగా మీరు హిందీలో వినలేదు, ఇంగ్లీష్లో. నవ్ ఐ వాంట్ టు సే, తెలుగులో ఏం చెప్తుందా అంటే, శ్రీకృష్ణుడు కూడా బంజారయ్యా. ఆయన మధుర వదిలిపెట్టి ద్వారక పోయి ఉన్నాడు. రాముడు భగవంతుడు రాముడు కూడా బంజారా అయ్యా. నేను బంజారా అనే వర్డ్కి మీకు అర్థం తెలియదు కాబట్టి నేను అర్థాన్ని వివరిస్తున్నా. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు బంజారానే. కేసీఆర్ కూడా బంజారానే అయ్యా, రేవంత్ రెడ్డి కూడా బంజారే, మోడీ కూడా బంజారానే అయ్యా. ఈ విషయంలో బంజారా అనే శబ్దాన్ని సపరేట్ తీయకండి. మా బంజారా అనే శబ్దంలో ఏంటంటే జగత్ మొత్తం బంజారా. కాబట్టి నేను దీని పేరు మీద జగత్ బంజారా ఆది సనాతనాన్ని దీన్ని చేయడం జరిగింది. కాబట్టి ఇది మా ఒక్కరిది కాదు, ఈ జగమంతది. కాబట్టి ముందే నేను చెప్పాను, జగత్ అంటేనే యూనివర్స్, వరల్డ్ అంతా. కాబట్టి ఇది జగత్ బంజారా, ఇది సనాతనం. ఇది ఇప్పుడు మనం ఎట్లయితే మనం సిక్కిజం కలవచ్చు కదా, మనం పోయి మీరు వద్దంటారా, మిమ్మల్ని వద్దయ్యా అంటారు కదా, అట్లనే ఒక సిస్టమ్. ఇప్పుడు ఇస్లామిక్ ఉంది, క్రిస్టియానిటీ ఉంది, సిక్కిజం ఉంది, బుద్ధిజం, యువర్ విష్. బట్ వీఆర్ ఆల్ ఆర్ ద హిందూస్, వీఆర్ నాట్ సెయింగ్ దట్. మాకంటూ మా ఒక చరిత్ర ఏర్పాటించాలని నా సందేశం, నా మెసేజ్ అండి. ఇది నెక్స్ట్ అంటే మళ్ళీ వచ్చే గురు పౌర్ణమికి ఇది సంపూర్ణంగా అయిపోతుంది. దీని ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ ఇక్కడ నుంచి ప్రకటన చేస్తున్నాను మీకు. ఢిల్లీలో వచ్చే నెల ఫిబ్రవరి 28 తారీఖు స్వామివారి మా సేవలాల్ మహారాజ్ జయంతిని ఉత్సవాలుగా మేము ఢిల్లీలో చాలా ఎత్తుగా, అంటే దాదాపు 1,00,000 మందితోని మేము రామ్లీలా మైదానంలో కానీ, అంబేద్కర్ దాంట్లో కానీ మేము దాని ఉత్సవాలను చేస్తాము. మళ్ళీ ఇంకోటి, జగత్లో ఉన్న అందరు గ్వార బంజారాకు మీకు వచ్చిందా సార్, ఇలా మొట్టమొదటి జగత్ బంజారా ఒక సిస్టమ్, దీని ఒక ధర్మాన్ని మీకు చెప్తాను. ఫస్ట్ మన ఇప్పుడున్న మన గురుదేవులైన
శివలాల్ మహారాజ్ గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే రేపు మనకు ఫిబ్రవరి నాడున భగవంతుడి శివలాల్ మహారాజు పుట్టిన వేడుక వస్తుంది కాబట్టి హలో ఈరోజు రేపు ఫిబ్రవరి ఎనీథింగ్ రైట్ లెటెస్ట్ నోటీస్ నేనేమంటున్నా జై భోలేనా ఒక్క నిమిషం మళ్ళీ చెప్తా एक निमिषం हर हर महादेव जय भोलेनाथ जय साती भवानी जय सेवालाल जय हाथीराम जय बालाजी నేను ఈరోజు తెలంగాణ ప్రెస్ మీట్ నుంచి ఈ విషయాన్ని మిమ్మల్ని ముందుకు వస్తున్నాను. రేపు రాబోయే శివలాల్ జయంతి రోజు ఫిబ్రవరిన జయంతి ఉత్సవాలు ఎలా జరుపుకోవాలి ఆ పద్ధతి మొట్టమొదటి పద్ధతి మా జగత్ బంజారా ఆది సనాతనంలో భగవంతుడైన శివలాల్ మహారాజు ఆ సాతి దేవి అంటే ఆ సాతి భవాని ఆశీర్వాదంతో పుడతాడు కాబట్టి తండాలో ఉన్న ప్రజలు బంజారాలు దేశంలో ఉన్న బంజారాలందరూ ఈసారి స్వామివారిని గణేష్ని ఎట్లయితే కూర్చోబెట్టుకుంటారో మా విధంలో భగవంతునికి మట్టితో పుట్ట మట్టితో తీసుకొచ్చి నిష్ట నియమాలతోని స్వామివారిని మన ఇంట్లో తండలో ఒక పూజారి దాన్ని కూర్చోబెడతాను. దాని నియమాలు నిష్టలని నేను మీడియా ద్వారా నేను మన ప్రెస్ మీట్లో వదిలిపెడతాను, అంటే నేను మెసేజ్లో పెడతాను. దాంట్లో అయ్యగారిని మనం 7 రోజులు కూర్చోబెట్టాలి. ఎలా అంటే ఈ 7 తల్లిలు వచ్చి ఆ రోజు స్వామి వారికి వచ్చి పాలిచ్చి వెళ్తాయి అన్నట్టు, లాలన చేసి వెళ్తాయి. సాత్ దేవి అంటే సాత్ భవాని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత వచ్చి పాలు పట్టి పెడుతుంది స్వామి వారికి సేవరాలకి. అమ్మ వాళ్ళ ఆశీర్వాదంతో పుట్టిరు కాబట్టి ఆ పాలు పెట్టిపోతాయి. కాబట్టి ఒక్కొక్క రోజున సేవలాల్ మహారాజు ముందు మనం సాతీ భవాని కీర్తన, సాతీ భవాని ఆహ్వాన పూజ చేయాలి. శివలాల్ మహారాజ్ పూజ చేయాలి. ఆయనను పుట్టించిన ఆ సాత్ భవానీని కూడా మనం ఆ భగవంతుడు మన గురుదేవుడికి ఇచ్చిన లాంటి సాతి భవానీ పూజ కూడా చేయాలి. కాబట్టి అమ్మవారి ఏదైతే బాబు ఉత్సవం ఉందో అది మేము ఏమంటామంటే శివలాల్ ఆహ్వాన, అంటే సాత్ భవానీ ఆహ్వాన. శివలాల్ పుట్టిందేమో ఫిబ్రవరి 15కి, అమ్మవారిది ఆహ్వాన 7 రోజులు పూజ చేసి గణేశుని ఎలా అయితే మీరు ఊరేగింపి నిమజ్జనం చేస్తారో అలా కాదు. మా స్వామి వారికి మేము ఏం చేస్తామనంటే స్వామి వారికి పుట్టమట్టితోనే వేరే మెటీరియల్తో చేయకుండా పుట్టమట్టితోనే స్వామి వారిని రూపొందించి స్వామి వారిని మనము 7 రోజుల తర్వాత అమ్మవారి పాలు అంటే ఆవు పాలతోని అక్కడనే ఊరేగింపించి స్వామివారిని నీళ్ళలో నిమజ్జనం చేయకుండా ఊరేగింపించి ఎక్కడైతే ప్రతిష్ఠించినామో అక్కడనే పెట్టి పాలతోని స్వామివారికి అభిషేకం చేసి దాన్ని స్వామివారిని కడిగేసి ప్రతి ఒక్కరూ దాన్ని మన ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్ళి బోర్లో కానీ ఊళ్ళో కానీ దేవతల్లో కానీ మన పొలాలలో కానీ మన గోదాంలో కానీ పెట్టుకునేటట్టుగా దీన్ని రూపుదిద్దాము. దానికి మా మహారాజులు అందరం కలిసి దాన్ని ఒక భగవంతుడు ఫస్ట్ మా జగత్ బంజారా ఒక ఫస్ట్ శాసనం ఇదే అండి. ఏంటంటే స్వామి వారికి మేము ఉత్సవాలు చేయబోతున్నాం. మీరు మనకి ఎట్లయితే గణేష్ పండుగ ఎలా జరుగుతుందో అట్లే స్వామివారికి 7 తల్లులు చేపట్టి స్వామివారు జన్మించారు కాబట్టి 7 తల్లులు వచ్చి స్వామివారికి పాలు ఇస్తాయి. 7 తల్లులకి మేము ఆహ్వానం సంగీతం చేస్తాము, అమ్మవారికి పూజ కూడా చేస్తాము. 8వ రోజున మేము స్వామివారిని నిమజ్జనం అంటే మీరు అక్కడ చేసినట్టు కాదు, మేము ధోనాక అంటాం. పాలల్లో మేము స్వామివారిని అభిషేకించి దాన్ని చేస్తాం. జై భోలేనాథ్, హర హర్ మహాదేవ్.